సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో, ఈరోజు నేను చెప్పబోయే పేరు సతీష్. అంటే నాకు వచ్చే వాట్సాపుల్లో చాలా సతీష్ పేర్లున్నాయి. నిన్న కాక మొన్న కూడా ఒక పెద్ద యాక్టర్ తమిళనాడు నుంచి వచ్చారు. లెటర్ ఎస్ఏ. మీరు చెప్పేవన్నీ 100% కరెక్టు. నేను ఒక 2-3 ఏళ్ళు టాప్‌లో ఉంటాను. 2-3 ఏళ్ళు డౌన్‌లో ఉంటాను. 2-3 ఏళ్ళు డబ్బులో ఉంటాను. 2-3 ఏళ్ళు అప్పుల్లో ఉంటాను. అప్ అండ్ డౌన్ నంబర్ అని చెప్పింది 100% నమ్ముతున్నాను. సో, నిన్న కాక మొన్న కూడా ఒక యాక్టర్ సతీష్ కలిశారు. ఆయన ఒక సినిమా స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయి ఉంది. సో, ఆ సినిమా ఎలా కంప్లీట్ చేయాలి? ఏంది? మంచి చెడ్డ. సో, లెటర్ ఎస్ ఈజ్ లైక్ ఏ స్నేక్. నాగుపాములాగా. ఇది పైకి లేయగలదు, కిందకి అన్ని లెటర్స్‌కి అలా ఉండవు. ప్రతి లెటర్ కూడా ఓన్ పైకి వచ్చే లెటర్ కాదు. ఎస్‌తో మాత్రం తొందరగా డబ్బులోకి వెళ్ళే నంబర్. తొందరగా ఇల్లు కట్టుకుంటారు, తొందరగా కారు కొనుక్కుంటారు, పేరు వస్తుంది, కీర్తి వస్తుంది. బట్ నిలబెట్టుకోవడం అనేది పేరు బాగుంటేనే సాధ్యం. లెటర్ ఎస్ వాళ్ళు అందరూ పడిపోతారు, అందరూ తొందరగా చనిపోతారని చెప్పట్లేదు. దీంట్లో ఎక్కువ భాగం ఇలా ఉంటుంది. తక్కువ మంది బాగుంటారు. ఆ తక్కువ గురించి నేను తక్కువ మాట్లాడతాను. ఎక్కువ మంది బాలేని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాను. సో, ఈ పేరు సతీష్, SATISH. ఈ పేరులో కూడా అక్షరాలు 6. ఒకవేళ ఈ సతీష్ 1వ తారీఖు పుట్టినా, అంటే 1, 10, 19, 20 1 సిరీస్లో పుట్టినా, 3, 12, 21, 30లో పుట్టినా, ఈ పేరు కంప్లీట్గా, ఈ పేరులో స్పెల్లింగ్ యాంటీ. అంటే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి, 3 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఈ 6 సిరీస్ యాంటీ. సో, నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్. సెకండ్, లెటర్ ఎస్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అసలు ఈ సతీష్లో ఏముంది? సో, 1, 1, 2, 9, 1, 8, 9, 18, 20, 21, 22. దీంట్లో AI 10 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. సో, ఈ 22ని మాస్టర్ నంబర్ అంటారు. ఈ 22 వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కానీ ఈ 22 వాళ్ళకి అన్ని పనులు లేట్ అవుతాయి. ఒక హీరో అనుకోండి, 22లో సినిమా షూటింగ్స్ లేట్. సినిమా 1 ఇయర్లో అవ్వాల్సిన సినిమా 2 ఇయర్స్ అవుతుంది. షూటింగ్ లేట్ అవుతుంది. తర్వాత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 22లో ప్రభాస్, PRABHAS 7 లెటర్స్, బట్ 22 నంబర్. ఈ 22 నంబర్ వల్ల రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. అండ్ డిలే ఇన్ మ్యారేజ్ ఆల్సో ఇస్ దేర్. సో, సినిమా 1 ఇయర్ ఆల్సో 2 ఇయర్స్, 3 ఇయర్స్ అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా 3-4 డేట్లు మారుస్తుంటారు. హీరో ప్రభాస్వే ఎక్కువ, బికాస్ ఆఫ్ 22 ఎఫెక్ట్. ఈ 22లో ఇక్కడ 10 ఓవల్స్, 12 కాన్సనెంట్స్. ఈ 12ని తలకిందుల జీవితం, తలకాయ కిందకి, కాళ్ళు పైకి. సో, దీన్ని రివర్స్ అంటారు. ఈ సతీష్లో ఎంత ముందుకెళ్ళినా వెనక్కి రావాలి. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు. భార్యతో కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు. ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతత ఉండదు. డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు. సో, 12 నంబర్ ఎవరి పేరులో ఉన్నా దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో, 12 ఉండే నంబర్స్లో తీసుకుంటే సంగీత హీరోయిన్ కూడా కావచ్చు. ఒక పీరియడ్ బాగుంది, మళ్ళీ బాగుండదు. సాగరిక, సో డైవర్స్ అయ్యింది. సుకన్య 12 నంబర్, సాగరిక 12 నంబర్, సంగీత 12 నంబర్. చిరంజీవి బాగుంటే చిరు 12 నంబర్, యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12 నంబర్, నాని సినిమా 12 నంబర్, బాలు సినిమా 12 నంబర్. ఈ 12 అంటే నాని సినిమా బాగా ఆడాలి, డబ్బు సంపాదించాలి, ఆడదు. బాలు సినిమా బాగా ఆడాలి, బాగా ఆడదు. సో, లైఫ్ బాగుండాలి, బాగుండదు. SATISH అంతే. SATHESH కూడా 31 నంబర్ వస్తుంది. SATHESH అయితే అది కూడా సతీషే, సతేష్ అనం మనం. SATISH సతీషే, SATHISH సతీషే, SATHEESH సతీషే. ఒక్కొక్క సతీష్లో ఒక్కొక్క డిఫెక్ట్ ఉంది. సో, మీ పేరు ఒకవేళ సతీష్ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. లేదా 40% మీ జీవితం బాగుంటుంది, 60% బాగుండదు. గ్రాఫ్ గీసుకుంటే ఉడదొడుగులు, ఫైనల్గా లెక్క వేసుకుంటే మైనస్లో ఉంటుంది జీవితం. సో, కష్టపడి
నష్టాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యూమరాలజీ ఉపయోగించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మీ డేటు, మంత్, ఇయర్, మీ బర్త్ నెంబర్ ఎంత, మీ డిస్ నెంబర్ ఎంత, సో మీ పేరులో ఎన్ని లెటర్స్ ఉండాలి, సంఖ్యాబలం ఎంత ఉండాలి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మీ పేరులో కేవలం ఒక్క అక్షరం మార్చి మీకు 100% అదృష్టం వచ్చేలాగా, ఆయుష్ పెరిగేలాగా, డబ్బు పెరిగేలాగా. సో ఎందుకంటే ఒక్కొక్క పేరు మ్యాక్సిమం ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో 3%, అంటే 100లో ఇద్దరికో ముగ్గురికో. ఒక చిరంజీవి పేరు తీసుకుంటే ఎంతమంది చిరంజీవులు స్టార్లు అయ్యారు? పోనీ టీవీ స్టార్లు అయ్యారా, యాక్టర్లు అయ్యారా, యాంకర్లు అయ్యారా? ఉండరు. ఎంతమంది నాగార్జున స్టార్లు అయ్యారు? తెలుగులో వదిలేయండి, కర్ణాటక, చెన్నై, హిందీ ఫీల్డ్లో ఎవరు లేరు ఆ పేరుతో. సో సక్సెస్ సాధించడానికి మన పేరు మనకు యూనిక్. ఆ పేరులోని లెటర్స్ మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే మనం సక్సెస్ కొడతాం. ఒక మంచి నంబర్ ఉంటే సరిపోదు, ఆ మంచి నంబర్ మీకు మ్యాచ్ అవ్వాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. సో మీకు నేను చెప్పినట్టు ఈ నంబర్ ఉంటే, స్పెల్లింగ్ ఉంటే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో సండే పూట ఉంటాను. నేరుగా కలిసిన వాళ్ళకి ఎక్కువసేపు మాట్లాడడానికి ఉంటుంది. అండ్ 100% బెస్ట్ రిజల్ట్స్ కోసం డైరెక్ట్ కలవడానికి ట్రై చేయండి. సో న్యూమరాలజీ గురించి నాన్నగారు BHLలో డీజీఎంగా ఉండి న్యూమరాలజీ మీద ఉన్న ప్రేమతో 1987లో డీజీఎంగా ఉన్న అతను జాబ్ రిజైన్ చేసి 1990 నుంచి హైదరాబాదులో, ఢిల్లీలో, కేరళలో, తిరుపతిలో, బెంగళూరులో ఆఫీసులు ఓపెన్ చేసుకొని ఆల్మోస్ట్ 2007 వరకు 5-6 రాష్ట్రాలు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని లక్షల మందికి న్యూమరాలజీ గైడెన్స్. 1990లో న్యూమరాలజీ అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈరోజు కొన్ని వందల మంది పుట్టుకొచ్చారు యూట్యూబ్లు పుణ్యాన్ని. ఎందుకంటే ప్రతి ఏరియాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఒక సుమన్ టీవీ తప్ప ఇంకెక్కడ చేయట్లేదు ఎవరు అడిగినా కూడా. సో ఎవరో ఒకరిని తెచ్చి పెట్టేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ ఫాలో అయ్యి చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ రాంగ్ కరెక్షన్స్తో జాగ్రత్తగా ఉండండి. వారం నేర్చుకో న్యూమరాలజీ వచ్చేసింది, 10 రోజులు నేర్చుకొని ఆఫీస్ పెట్టేశామంటే ఇది జరగదు. ఇది రీసెర్చ్ వర్క్. ఇది నేను సుమారుగా 15 ఇయర్స్ నాన్నగారి దగ్గర శిష్యరికం చేసినాకే నేను ఆఫీస్ స్టార్ట్ చేశాను. సో ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేసుకుంటే ప్రమాదంలోకి వెళ్తారు. ఈ రాంగ్ నంబర్స్ కేవలం ఒక 11 నంబర్స్ ఉంటాయి. ఈ 100 నంబర్స్లో 89 నంబర్స్ మంచివి, 11 నంబర్స్ చెడ్డవి. దీంట్లో మెయిన్గా రాంగ్ నంబర్స్ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్ అండ్ 64 నంబర్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ రాంగ్ నంబర్స్ లేకపోతే మీరు 70% లక్కీనే. నేను చెప్పిన నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్నా జీవితాన్ని తారుమారు చేసేస్తుంది. 12వ నంబర్ వస్తే విన్నింగ్ లైన్ వరకు పోయినా ఆ లైన్ దాటనీదు, మళ్ళా జీవితాన్ని 0 చేసేస్తుంది. 13 ప్రధానమంత్రిగా ఉన్న 13 నంబర్ మృత్యు నంబర్. 16 సడన్ కొలాప్స్, యాక్సిడెంట్స్ నంబర్. సో సూపర్ పవర్గా ఉన్న రష్యాలో ఈ 16వ నంబర్ వల్ల 1995లో 15 ముక్కలు అయింది. ఇప్పుడు కూడా యుద్ధంలోనే ఉంది. ఒకప్పుడు సూపర్ పవర్ అలాంగ్ విత్ USA. సో రష్యా. సో 16వ నంబర్ ఎఫెక్ట్. 18 డైవర్స్ నంబర్. 19 బాగుంటారు బట్ అర్లీ డెత్ ఉంటుంది. 27 డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 డెత్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్, ఎవరు అడిగినా ఇచ్చేయడం, ఎవరు డబ్బు అడిగినా ఇచ్చేయడం, నమ్మించి మోసం చేస్తారు ఆ 33ని. సో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం మన బాధ్యత. మన జాతకంలో ఉండేవన్నీ కరెక్ట్గా జరగాలంటే పేరులో ఉన్న బలం బాగుండాలి. సో మన నంబర్స్ ఎంత బాగుంటాయో లైఫ్ అంత బాగుంటుంది. సో చాలామంది అంటారు మా పేరు ఎలా ఉందో మాకు ఎలా తెలుస్తుంది? సో మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా? ఒక్క పేరుకి వాయిస్ ఇస్తానండి. చాలామంది ఒక పేరు పెడుతున్నారు,
మళ్ళీ ఒక చాంతాడు పెడుతున్నారు. ఒక పేరు అయిపోయిన వెంటనే ఇంకొక పేరు, ఇంకో పేరు అయిన వెంటనే ఇంకొక పేరు. సో దయచేసి ఇలా చేయకండి. దోషాలున్న పేరుని ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. పేరు బాగుందని చెప్తే ఇంకో పేరు పెట్టచ్చు. బాగుంది అన్నారు. బాలేదన్నప్పుడు ఆపేసేయాలి. ఆ పేరులో కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేరు పెట్టకూడదు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. 5 ఏళ్ల కన్నా చిన్న పిల్లలకి పేరు ఎలా ఉందో వాయిస్ ఇవ్వడం జరగదు. చాలామంది పేర్లు వాళ్ళే ఒక ఏ, ఒక ఐ, ఒక టీ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పేరు ఎట్టుంది, ఇంకో రోజు ఇంకో పేరు ఎట్టుందని పెడుతున్నారు. చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం జరగదు. డైరెక్ట్ అపాయింట్మెంట్. స్క్రీన్లో ఇక్కడ 2 నంబర్లు, కింద 3 నంబర్లు ఉన్నాయి. ఈ 5 నంబర్లో ఏ నంబర్ కన్నా చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మాకు నిండా బాగలేదు, ఏం చేసినా కలిసి రావడం లేదు, బంగారం పట్టిన మట్టి అయిపోతూ ఉంది, ఇంట్లో కొట్లాట్లు ఉన్నాయి, పిల్లోడు చదువుకోవట్లేదు, మాట వినడం లేదంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మాకు తెలీదు, మా పేరు బాగుందా లేదా తెలీదు అన్నవాళ్ళు మాత్రం ఈ స్క్రీన్లో ఉన్న 5 నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేయాల్సిన నంబర్స్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి చేయండి. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. సెకండ్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. పేరు బాగుందా బాగలేదా. బాగుందంటే మీరు చాలా లక్కీ అండి. ఇంకెక్కడ మీరు చేయి చూపించుకోక్కర్లేదు, పేరు చూపించుకోక్కర్లేదు. ఒక్క నంబర్ బాగాలేదని చెప్పినా వీలైనంత వరకు మేము సిస్టంలోంచి ఫోటో తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాం. ఏ నంబర్ బాగాలేదో ఆ బాలేని నంబర్కి బొమ్మ, వీలైతే బొమ్మ కూడా పెడతాం టైం ఉంటే. టైం లేకపోతే కుదరదు, టైం ఉంటే ఖచ్చితంగా వీలు చూసుకొని పెడతాం. సో బాగలేని వాళ్ళు ఎంత వీలైతే తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని, ఒక పేరు బాగాలేదన్నాక ఇంకొక పేరు పెట్టడం ఇది మంచి సాంప్రదాయం కాదు. అండ్ SMS వాట్సాప్ ఇంగ్లీష్లో పెట్టండి. సార్ మాకు ఇలా వాట్సాప్ పెట్టడం రాదు, మేము డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడతామనే వాళ్ళు చాలామంది నాకు పెడుతున్నారు, SMSలు చేస్తున్నారు. మాకు వాట్సాప్ లేదండి, మేము యూట్యూబ్లో చూసాము, వాట్సాప్ చేయలేకపోతున్నాము, సో మా గురించి కూడా ఆలోచించండి అంటే, వాట్సాప్ చేయలేని వాళ్ళు ఈ నంబర్ 9392426726 9392426726 లేదా 9703335056 9703335056 కాల్ చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పచ్చు, లేదా SMS చేయొచ్చు. ప్రతి ఒక్క ఫోన్లో SMS ఉంటుంది, ఈవెన్ ₹1000 ఫోన్లో కూడా SMS ఉంటుంది. ఈ మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 నంబర్స్కి SMS చేయండి. సో ఈ పై నంబర్స్కి ఏమో వాట్సాప్, కింద నంబర్స్కి ఏమో SMS. సో నాకు SMS చేయడం కూడా రాదు అన్నప్పుడు ఈ 2 నంబర్స్కి డైరెక్ట్గా కాల్ చేసి మీ డీటెయిల్స్ ఓపిక్గా చెప్తే మళ్ళీ ఒక 1 to 2 అవర్స్లో మా స్టాఫే కాల్ చేసి పేరు బాగుందా లేదా, బాగాలేదన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది బాగాలేదంటే ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం 1 time ఫీ ఉంటుంది. దోషం ఉన్న పేర్లకి ఆ ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. అంటే జాతకాలు అనేది మనము ఫ్రీగా చూస్తే అవి మాకు దోషాలే, మీకు దోషాలే. ఎందుకంటే ఇది ఆఫీస్ నడపాలి, బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫీజు ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ అనేది మీకు చాలా మంచి లెవెల్లో ఇస్తాను. ఎందుకంటే నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాక అదిరిందయ చంద్రం, టాటా బిర్లా, యమగోళ మళ్ళా మొదలైంది, చంద్రప్రదేశ్ బొమ్మన సిస్టర్స్, అతిలి ATLI నుంచి ATLEE, మురగదాసులో ఒక ఏ తీసి ఓ పెట్టాం,
బోయపాటి శ్రీను గారికి 2006, హనుమాన్ హీరో తేజ సర్జాకి 3వ క్లాస్లో ఇచ్చాం, నిఖిల్ సిద్ధార్థ్ 10వ క్లాస్లో కరెక్షన్ ఇచ్చాం, నితిన్కి ఇష్క్ ముందు ఇచ్చాం, తమన్నాకి 2004లో, అమీర్ ఖాన్కి 2005లో, ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. సో మీరు బాగుండాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే ద బెస్ట్ ప్లేస్ నంబర్ 1 న్యూమరాలజిస్ట్. నాకు తెలిసి 41 లక్షల పైన క్లయింట్స్ కరెక్షన్ ఇచ్చి ఉంటా. ప్రపంచంలో ఎవరు కూడా ఇంతమందికి ఇచ్చి ఉండరు. ఇంతమందికి ఇచ్చి నాకు రోజు 50 అపాయింట్మెంట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. డైలీ 6 అవర్స్ వాయిస్ ఇవ్వడానికి టైం కష్టపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, ఈ న్యూమరాలజీ వాడుకోవాలి. బాలేని వాళ్ళందరూ కూడా వాళ్ళ తప్పు తెలుసుకొని కరెక్షన్స్ చేసుకొని ఆ పేరుని మంచి వైబ్రేషన్, పేరు మార్చను, పేరులో ఒక లెటరే మారుస్తాను. లైక్ నితిన్లో ఒక ఐ పెట్టామంతే, NITHIIN. సో ఒక్క లెటర్ మార్పుతో జీవితాంతం వెలుగు గెలుపు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.